ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే కదా? దేవునితో మనము సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు మొట్టమొదటిగా లభించేది సమాధానము, రెండవదిగా మేలు అన్నది మనకు లభిస్తాయి. ఈ దినము లోకంలో సమాధానము కొరకు మనిషి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు నెమ్మది పొందడానికి. కానీ మనిషి సమాధానం పొందడం కోసం ప్రయాసపడుతున్నాడే కానీ దేవునితో సహవాసం కలిగి ఉంటే సమాధానాన్ని పొందుకుంటామన్న సత్యాన్ని ఎరుగక మనుషులు ప్రయాసపడుతున్నారు. అయితే ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వాళ్ళరా, నీవు ప్రయాసపడడం మానేసి నీకు నెమ్మది కావాలా? దేవునితో సహవాసం చేయి. నీకు ఆరోగ్యం కావాలా? దేవునితో సహవాసం కలిగి ఉండు. నీకు ఐశ్వర్యం కావాలా? దేవునితో సహవాసం కలిగి ఉండు. నీకు ఏది కావాలన్నా దేవునితో సహవాసం కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు సమాధానాన్ని, మేలు చేత వారిని నింపి ఆశీర్వదించి అది తృప్తిపరిచే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆ దేవునితో నీవు సహవాసం చేయి. లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తే ఈరోజు మంచోడు అన్నవాడు రేపు చెడ్డవాడు అనొచ్చు. కానీ దేవునితో సహవాసం చేస్తే ఇప్పటికీ కూడా నిన్ను తన కౌగిల్లో దాచుకొని నిన్ను హత్తుకొని నిన్ను నడిపిస్తాను, నీకు సమాధానం ఇస్తాను, నిన్ను మేలు చేత నింపుతాను. ఈ లోకంలో ప్రయాసపడడం మానేసి ఈ లోకంలో సమాధానం కోసం, మేలు కోసం ప్రయాసపడడం మానేసి దేవునితో సహవాసం కలిగి ఉండండి. మీ ప్రతి అవసరత, మీ ప్రతి అక్కరలు, మీకు ఏదైతే ప్రతి ఒక్కటి కావాలో అవన్నిటిని దేవుడు దయచేస్తాడు. కాబట్టి దేవుడితో మీరు సహవాసం కలిగి ఉంటానన్న వాళ్ళంతా కలిసి నాతో ప్రార్థన చేస్తారా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఘనముగు నామమునకే స్తోత్రం. ఉదయకాల సమయమందు నీతో సహవాసం చేస్తే సమాధానము, మేలుల చేత నింపుతానంట. నీతో సహవాసం కలిగి ఉండటం నేను ఉన్నాను, వచ్చాను, ప్రార్థన చేయించున్నాను. నా ప్రార్థన ఆలకి